Hey hello guys, welcome back to our channel HKT World. Guys, ఇది పార్ట్ 4, పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 లింక్స్ డిస్క్రిప్షన్ లో ఉంటాయి. అవి చూసిన తర్వాత ఈ వీడియో చూడండి, లేకపోతే మీకు ఏం అర్థం కాదు. ఇంకా టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ఇవాళ ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్. Trigonometric identities. First identity, sin square theta plus cos square theta is equal to 1. Secant square theta minus cosecant square theta is equal to 1. Sorry, cosecant square theta కాదు, కొంచెం తొందరలో వచ్చింది. tan square theta, tan square theta is equal to 1. Cosecant square theta minus cot square theta is equal to 1. ఈ త్రీ ఐడెంటిటీస్ కి ఇప్పుడు మనం ప్రూఫ్స్ చెప్పుకుందాం. ఏంటి హర్రర్ ఎఫెక్ట్ ఏమైనా పెట్టాడని అనుకోకండి, వెనకాల స్విచ్ బోర్డ్ ఉంది అందుకు. ఇప్పుడు ఫస్ట్ ఐడెంటిటీ ప్రూఫ్, సారీ sin square theta అన్నాడు. sin square theta ప్లస్ cos square theta is equal to 1. ఇప్పుడు ప్రూఫ్స్ కోసం మనం రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుందాం. 90 degrees A B C. మనం ఇప్పుడు బీసీని ఇక్కడ వై అనుకుందాం, ఒకటి ఇద్దాం స్మాల్ కోఆర్డినేట్ ఒకటి, దీన్ని ఆర్ అనుకుందాం, దీన్ని ఎక్స్ అనుకుందాం. దాన్ని బట్టి చూస్తే ఇప్పుడు ఇక్కడ థీటా, ఇప్పుడు సైన్ థీటా ఏమొస్తుంది మరి, ఎక్స్ బై ఆర్ అంటే పర్పెండిక్యులర్ బై హైపోటెన్యూస్. కాస్ థీటా వచ్చేసి వై బై ఆర్. ఇప్పుడు ఈ వాల్యూస్ ని వీటిని సబ్స్టిట్యూట్ చేయాలి. ఎక్స్ బై ఆర్ హోల్ స్క్వేర్ ఓట్ రాయాలి, ఆగండి, ప్లస్ వై స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్. ఇది ఎందుకు రాసిన తర్వాత మీకు అర్థమవుతుంది. ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఆర్ స్క్వేర్ ప్లస్ వై బై ఆర్ హోల్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 1. ఎక్స్ స్క్వేర్ బై ఆర్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై ఆర్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 1. x square plus y square by r square is equal to 1. ఇక్కడ x square by y square అంటే ఏంటి, r square, nothing but r square by r square is equal to 1. Hence sin square theta plus cos square theta is equal to 1. Hence proved. ఇప్పుడు మామూలుగా దీనిలో సైన్ థీటా అంటే కాస్ థీటా అంటే ఏంటో చూసుకుందాం. సైన్ స్క్వేర్ థీటా ఇస్ ఈక్వల్ టు 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా. సైన్ థీటా ఇస్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఓవర్ 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా. కాస్ స్క్వేర్ థీటా ఇస్ ఈక్వల్ టు 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా. cos theta is equal to root over plus or minus 1 minus sin square theta. సో ఇది ఫస్ట్ ఐడెంటిటీ. ఇప్పుడు సెకండ్ ఐడెంటిటీలోకి వెళ్దాం. సెకండ్ వన్, secant square theta minus tan square theta is equal to 1. మళ్ళీ అంతే, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుని, ఓకే, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ వేసుకుని థీటా ఏ బి సి వై ఆర్ ఎక్స్, ఇది ఆర్. బ్యాక్గ్రౌండ్ నాయిస్ వస్తే మాత్రం ప్లీజ్ ఇగ్నోర్ చేయండి. వీడియో లెంత్ కూడా ఎక్కువ రావచ్చు, సో ప్లీజ్ చూడండి. అలాగే మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.
secant theta is equal to r by y. Tan theta is equal to x by y. r square minus x square is equal to y square. ఎందుకు రాసాను మీకు అర్థమవుతుంది. సో ఇక్కడ సీకెంట్ థీటా ఇస్ ఈక్వల్ టు ఆర్ బై వై, tan థీటా ఇస్ ఈక్వల్ టు ఎక్స్ బై వై. దీన్ని సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. ఆర్ బై వై హోల్ స్క్వేర్ మైనస్ ఎక్స్ బై వై హోల్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 1. ఆర్ స్క్వేర్ బై వై స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ బై వై స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 1. ఆర్ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ by y square is equal to 1, which is nothing but r square minus x square is equal to x square is equal to y square. Nothing but y square by y square is equal to 1, hence proved. Secant square theta minus tan square theta is equal to 1. Prove అయింది. ఇప్పుడు థర్డ్ ఐడెంటిటీకి వెళ్దాం. థర్డ్ ఐడెంటిటీ third one, cosecant square theta minus cot square theta is equal to 1. మళ్ళీ ట్రయాంగిల్ గీసుకుని రైట్ యాంగిల్ వేసుకుని థీటా పెట్టుకుని ఏ బి సి వై ఆర్ ఎక్స్. ఇప్పుడు కొసికెంట్ థీటా వచ్చేసి ఆర్ బై ఎక్స్, కాట్ థీటా వై బై ఎక్స్, ఆర్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్. ఇది కూడా ఎందుకు రాశాను మళ్ళీ మీకు అర్థమవుతుంది మొత్తం చూసిన తర్వాత. ఆర్ బై ఎక్స్ హోల్ స్క్వేర్ మైనస్ వై బై ఎక్స్ హోల్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 1. r square by x square minus y square by x square is equal to 1. x square by r square minus y square is equal to 1. r square minus y square is equal to x square. Nothing but x square by x square is equal to 1. Hence proved. ఇక్కడ cosecant square theta minus cot square theta is equal to 1. ప్రూవ్ అయింది. ఇక్కడ సెకండ్ ఐడెంటిటీ ఒకటి చెప్పడం మర్చిపోయాను, ఇప్పుడు చెప్తాను. ఆగండి. నాకు చెప్పడం మర్చిపోయా ఒకటి, అది ఇప్పుడు చెప్తాను ఏంటో. రైటింగ్ ఏంటో. సెకండ్ ఏంటి, secant square theta minus tan square theta is equal to 1 ఇందని చెప్పుకున్నాం కదా. ఇది దీంట్లో secant square theta is equal to 1 plus tan square theta. మరి secant theta ఏమవుతుంది, రూట్ ఓవర్ ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఓవర్ 1 plus tan square theta. tan square theta is equal to secant square theta minus 1. Nothing but tan theta is equal to plus or minus secant square theta minus 1. ఓకే, ఇదే నా చెప్పడం మర్చిపోయింది. ఇప్పుడు థర్డ్ ఐడెంటిటీకి చూసుకుందాం. cosecant square theta minus cot square theta is equal to 1. రైటింగ్ అస్సలు బాగోదు, చూస్తున్నారు కదా ఎలా రాస్తున్నాను. cosecant square theta is equal to 1 plus cot square theta. cot square theta, cosecant theta plus or minus 1 plus cot square theta. cot square theta is equal to cosecant square theta minus 1. cot theta is equal to plus or minus root over
కొసీకెంట్ స్క్వేర్ తీటా -1. ఇప్పుడు నోట్, ఇది నోట్ పాయింట్స్. సైన్ తీటా ఇంటూ కొసీకెంట్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1. ఇది కొసీకెంట్ తీటా అండి, ఏదో అనుకోకండి. కొసీకెంట్ తీటా, ఈ సైన్ తీటా ఇంటూ కొసీకెంట్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1 అంటే ఈ కొసీకెంట్ తీటా రెసిప్రోకల్ ఆఫ్ సైన్ తీటా కదా, అందుకు 1 అవుతుంది. రెండు క్యాన్సిల్ అవుతాయి. సీకెంట్ తీటా అలాగే కాస్ తీటా ఇంటూ సీకెంట్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1. సీకెంట్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1. tan తీటా, ఇది tan అండి. tan తీటా ఇంటూ cot తీటా ఈజ్ ఈక్వల్ టు 1. ఈ వీడియో కింద ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ కూడా అయిపోండి. ఎవరైనా కొత్తగా వచ్చి ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుపుతాం. బాయ్ బాయ్. ఆగండి, నెక్స్ట్ వీడియోలో ఏం చెప్తాను. నెక్స్ట్ వీడియోలో మనం చెప్పుకోబోయేది ఈ సైన్ తీటా వీటికి వాల్యూస్ ఉంటాయి కదా, స్టాండర్డ్ వాల్యూస్. ఆ టేబుల్ తర్వాత ఏం చెప్తాను ఇప్పుడు చెప్పను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.